హ్యాపీ భారత్, హ్యాపీ భారత్, రిచ్ భారత్, రిచ్ భారత్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ బాబా పండగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. మొదటిసారిగా మా వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన్న ఆన్లైన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సో మనం గురు ప్రార్థన చేసుకోండి. ఈరోజు ఇంకా సీక్రెట్ నేర్చుకోబోతున్నాం మన లా ఆఫ్ అట్రాక్షన్లో, ఈ విశ్వ రహస్యాలలో. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము, మన జీవితంలో ఏదైనా సరే ఒక ఇంట్లో ఒక బాబు కానీ, ఒక కూతురు కానీ, ఒక కొడుకు కానీ, కూతురు కానీ ఉంటే తండ్రి ఒక విధంగా మామూలుగా మధ్యతరగతి కావచ్చు, లేకపోతే పేదరికం కావచ్చు, కోటేశ్వరం ఏదైనా కావచ్చు. పిల్లలు వాళ్ళ యొక్క జీవితంలో లక్ష్యాలు అనుకుంటుంటారు ఏదోటి. మన ఫ్రెండ్స్ కావచ్చు, నేనే కావచ్చు. అయితే మన తల్లిదండ్రులు కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో కొన్ని లక్ష్యాలు అనుకుంటే, ఒక తండ్రి ఉన్నాడు అనుకో, చాలే నీ ముఖానికి ఫస్ట్ ఆ సైకిలే నడిపేరాదు, నీకు కారు ఎందుకురా, ఇట్లా నీకు సైకిలే లేదు ఇంకా కారు గురించి ఏం ఆలోచిస్తావరా అనే తండ్రి అనొచ్చు, వాళ్ళ అమ్మ అనొచ్చు, ఎవరైనా అనొచ్చు. పిల్లగాడేమో గొప్ప గొప్పగా ఆలోచనలు, నేను బెంచ్ కార్లో తిరుగుతా, నాకు కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి, నేను నేమ్ ఫేమ్ అవుతా. సాలది తినడానికి తినలేదు కానీ మీసాలకు సంపెంగ్ ఉంది కానీ మళ్ళీ వాళ్ళ నాన్నో, వాళ్ళ అమ్మనో, వాళ్ళ ఫ్రెండ్సో ఎవరో అని ఉంటారు. అప్పటికి ఈ పిల్లగాడంటే చిన్న వయసులోనే ఎంతో భవిష్యత్తు గురించి ఊహించుకుంటున్నాడు, ఆలోచిస్తున్నాడు, థాట్స్ అలా జనరేట్ అవుతూనే ఉన్నాయి. ఇలా తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ, నీ మహంతే నీతో అవుతుంది, కుసబా గాడిది ఇట్లా తిడుతుంటే వానికి చిన్నప్పటి నుంచి ఆ ఎంకరేజ్మెంట్ లేక ఆ మైండ్లో ఉన్న ఆలోచనలు ఏమైపోతాయంటే నీరు గారిపోయి జీవితంలో నా జీవితంలో మా నాన్న ఎంకరేజ్మెంట్ చేయడు, మా అమ్మ ఎంకరేజ్మెంట్ చేయదు, మా ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్ చేయరు, ఎవరు ఎంకరేజ్మెంట్ చేయరు, ఇక నేను ఎట్లా సాధిస్తా అని ఈ డిప్రెషన్ అయిపోయి వాడు వాళ్ళ లక్ష్యానికి పోకుండా ఏదో ఒక చదివేసి ఎంత ఒక గవర్నమెంట్ జాబ్కో, ప్రైవేట్ జాబ్కో, లిమిటెడ్ లైఫ్కి అయిపోతాడు. దీనికి కారణం ఏంటి తెలుసా? మొదట్లోనే వాళ్ళ పిల్లల యొక్క ఆలోచనలు కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, ఎవరో కానీ అనగదొక్కేసారు, మొత్తం అనగదొక్కేసారు. అందుకోసం వాడు అభివృద్ధి చెందలేకపోయాడు, ఒక మంచి వ్యాపారవేత్త కాలేకపోయినాడు, ఒక ఫేమస్ పర్సన్ కాలేకపోయినాడు. సో అందుకోసమే మామూలు విషయం కాదు, ఆ ఒక్క ఆలోచన ఒక ఏపీజే అబ్దుల్ కలాం చేస్తుంది, ఒక్క ఆలోచన బిల్ గేట్స్ని చేస్తుంది, ఒక్క ఆలోచన ఈరోజు వచ్చిన ఆవిష్కరణలకి నాంది పలుకుతుంది. అందుకోసమే మనం ఆలోచన విధానం కానీ, మన మాట విధానం కానీ, మన చూపు కానీ, మన విని ఏదైనా ఒక శక్తి రూపం అన్నమాట. ఆ శక్తిని సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు అప్పర కుబేర్లు అవుతారు, ఫేమస్ అవుతారు, మీరు అల్టిమేట్ మీ జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు. అది నా జీవితంలో జరిగింది. మీ జీవితంలో జరగాలంటే ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు చూడు, నా వెనక ఐఆమ్ రిచ్ అనే వీడియో యూట్యూబ్లో వస్తుంది. దీంట్లో నేను కామెంట్ కూడా చేసిన, ఈ వీడియో చూడడం వల్ల నేను ఏదైతే అనుకున్నానో అవి నా జీవితంలో జరిగినాయి. ఇలా సూట్లు వస్తున్నాయి, బూట్లు వస్తున్నాయి, మంచి మంచి అఫీషియల్ డ్రెస్సెస్, కాస్ట్లీ డ్రెస్సెస్ వస్తున్నాయి కదా. కారు ఇంకా అది రావాల్సింది రోజులాయి కారు, అది హయ్యెస్ట్ కదా, 5 కోట్ల 10 కోట్ల ఉంటుంది, అది రావాలి. స్విమ్మింగ్ పూల్తో కలిగిన ఇల్లు అది వస్తుంది ఆల్రెడీ. సో కొన్ని జరిగిపోయినాయి, కొన్ని జరగాలి. గోల్డ్ వచ్చేసింది, అంతా గోల్డేగా. సో ఇప్పుడు నేను చెప్పబోతున్నానంటే మీ జీవితంలో మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే జరుగుతుందనడంలో ఇప్పుడు మీకు విత్ ప్రాక్టికల్తో చూపించబోతున్నాను. ఖచ్చితంగా మీరు ఏది అనుకుంటున్నారో అదే జరుగుతుంది, ఇంకా వేరేది ఏం జరగదు. అయ్యో ఉగాది నిన్నే అయిపోయింది కదా గురువు గారు, నాది ఈ రాశి ఆ రాశి, నాకు ఈ సంవత్సరం బాగలేదు, వచ్చే సంవత్సరం బాగుందట, గత 7.5 సంవత్సరాలు బాగలేదు. అది ఏమీ లేదు. 800 కోట్ల మందిలో అది ఎవరికి ఎలిజిబుల్ అయిపోతుంది నాయన. నువ్వు ఏది అనుకుంటే అది జరగడానికి ఇది రెడీగా ఉన్నది. ఇది ఎగ్జాంపుల్తో సహా నీకు చూపించబోతున్నాను. ఎగ్జాంపుల్తో సహా మీకు చూపించబోతున్నాను. చూడండి, ఖచ్చితంగా మీరు అనుకున్నదే అవుతుంది, మీరు అనుకున్నదే అవుతుంది. ఇదే నేను స్క్రీన్ మీదకి పెట్టాను అనమాట. ఇది నాకు 2015లో స్నేహదేశాయ్ గారి దగ్గరికి వెళ్తే
మా యొక్క మోటివేషన్ గురువు గారు. ఈరోజు నేను కోటీశ్వరుడు కావడానికి ఆయన పదాలు నాకు ఉపయోగపడ్డాయి. ఇదిగో చూడండి, ఇక్కడ తదాస్తు అంటదని చెప్పాను కదా, తదాస్తు 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 అంటదని చెప్పాను కదా, ఇదే తదాస్తు. ఏంటి తదాస్తు? తదాస్తు అంటే ఇక్కడ చూడండి, వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ హస్బెండ్ కానీ ఐ విల్ బీ సక్సెస్ఫుల్, నేను విజయం సాధిస్తాను ఫ్యూచర్లో, మై ఫ్యూచర్ ఈజ్ వెరీ బ్రైట్, నా జీవితం భవిష్యత్తులో బాగా ఎంత ప్రకాశవంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఎవ్రీబడి అప్రిషియేట్ మీ, నన్ను అందరూ గౌరవిస్తారు, పొగుడుతారు అని అనుకుంటున్నారు వీళ్ళు. వెంటనే ఆ పరమాత్మ, అల్లా, యేసు, బుద్ధుడు అందరూ మీ దైవం ఏదైనా నేను మహాదేవుడు అనుకున్నాను. తదాస్తు అన్నది, తదాస్తు 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 అన్నది కథం. మీరు అనుకోవడం అది తదాస్తు అన్నది. లేదు, ఇక నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు, పేదరికంలో ఉండేవాళ్ళు, బాధపడేవాళ్ళు, కష్టాల్లో ఉండేవాళ్ళు, ఎప్పుడు వాళ్ళు జీవితంలో నాకు ఇది దరిద్రం అనేవాళ్ళు ఇగో ఇట్లా ఉంటారు అన్నమాట. ఏముంటారు? ఐ విల్ నాట్ బీ సక్సెస్ఫుల్, నేను విజయం సాధించలేను జీవితంలో. అంటే నేను కాదు, ఇక్కడ వీళ్ళు నేను విజయాలు సాధిస్తూనే ఉంటాను ఎప్పటికీ. ఐ హ్యావ్ వెరీ బ్యాడ్ ఫ్యూచర్, నాకు ఈ సంవత్సరం మంచిగా లేదు, నా నక్షత్రం మంచిగా లేదు, నా రాశి మంచిగా లేదు, నా నంబర్ మంచిగా, ఇంతే. ఐ హ్యావ్ వెరీ బ్యాడ్ ఫ్యూచర్. ఎస్, నీకు బ్యాడ్ ఫ్యూచర్ ఉంటుంది. తదాస్తు అంటుంది యూనివర్సు, అల్లా, యేసు, బుద్ధుడు, నీ ఇష్టదైవము, వెరీ బ్యాడ్ ఫ్యూచరే అంటుంది తదాస్తు. ఇది అనగానే తదాస్తు ఉంటుంది. నో బడీ అప్రిషియేట్ మీ, నన్ను ఎవ్వరూ పొగడలేరు, తదాస్తు ఉంటుంది. తదాస్తు అని ఖచ్చితంగా అంటూనే ఉంది. ఇది చూసుకోండి, ఇదే అది తదాస్తు అంటుంది. సో అందుకోసమే మీ జీవితంలో పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటారా? కోటీశ్వరుడు అవుతానని పెట్టుకుంటావా? అదృష్టవంతుని అవుతాను పెట్టుకుంటావా? గ్రేట్ పర్సన్ అవుతాను పెట్టుకుంటావా? నేను ఎమ్మెల్యేని అవుతాను అని పెట్టుకుంటావా? సీఎం అవుతాను అని పెట్టుకుంటావా? బెస్ట్ ఎమ్మెల్యే అవుతా, బెస్ట్ సీఎం అవుతా తెలంగాణకి అని అనుకుంటున్నా. తప్పేముందా అనుకోవడం ఉందా? మనం దొంగతనం చేస్తున్నామా? అరే, నీ లక్ష్యము స్పష్టంగా ఉంటే, నీ లక్ష్యంలో క్లారిటీ ఉంటే యూనివర్స్ తదాస్తుంటుంది. ఆపేవాడే ఎవడు ఉండడు. నీ స్పష్టమైన లక్ష్యం ఉంటే 5 సంవత్సరాలకు చేస్తాం, 10 సంవత్సరాలకు చేస్తాం, అయినా కాకపోతే మళ్ళీ 15 అంటాం, 20 అంటాం, 30 అంటాం. ఊపిరి ఉన్నంత వరకు ప్రయత్నం చేద్దాం. ఊపిరి పోయినా మళ్ళా జన్మెత్తుదాం ఆ లక్ష్యం కోసం, మళ్ళీ జన్మెత్తుదాం ఆ లక్ష్యం కోసం. ఆ లక్ష్యం తీరేంత వరకు దాని ఎంబటపడదాం, ఆ లక్ష్యం తీరేంత వరకు దాని ఎంబటపడదాం. లక్ష్యం తీరిన తర్వాత అనుభవిద్దాం. ఇది మన లక్ష్యం. 2 రోజులు చేసి, 3 రోజులు చేసి, 10 రోజులు చేసి, సంవత్సరం చేసి నాకు కాలేదు ఏడవుతుంది భయ్. మస్తు ఉన్నారు కాంపిటీషన్లా. ఏడవుతారు కాంపిటీషన్లో మస్తు ఉంటారు. అందుకోసమే నీ పట్టు సడలించద్దు, ఉడుం పట్టు అయ్యేంత వరకు అఫర్మేషన్ కొనసాగించు, విజువలైజేషన్ చేయి, సాధన చేస్తూనే ఉండు. సాధించేంత వరకు వదిలిపెట్టకు. సో అందుకోసం మీరు ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు వచ్చిన మనకు భారతరత్న పొందిన సచిన్ టెండూల్కర్ గారు, ఇప్పుడు అయినా వీళ్ళందరూ సీఎంలు, వీళ్ళందరూ పిఎంలు ఈ జన్మలే అనుకొని ఇప్పుడే జరిగిపోయింది అనుకుంటున్నారు. కొందరికి జరగచ్చు అలా. వాళ్ళు గత జన్మలో గట్టిగా అక్కడ దాకా వచ్చి మిస్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ ఈ జన్మలో వచ్చేసి ఇంత స్టార్డమ్ అయ్యారు. అర్థమైందా? సో అందుకోసమే మీ లక్ష్యం నిర్ణయం చేసుకో. ఈ జన్మలో జరుగుతుందో, నెక్స్ట్ జన్మ జరుగుతుందో, 10 జన్మలో జరుగుతుందో, జరగడం మాత్రం సత్యం ఇది. జరగడం మాత్రం తథ్యం. నీకు జరిగేంతవరకు నువ్వు జన్మ ఎత్తుతూనే ఉంటావు. నీ లక్ష్యం పెద్దది పెట్టుకో, ఎందుకంటే నువ్వు మళ్ళీ జన్మెత్తుతావు కాబట్టి. జరగడం మాత్రం సత్యం, ఇది అబద్ధం కాదు. మీ జీవితంలో ఈ జన్మలో, మళ్ళీ వచ్చే జన్మలో నీ లక్ష్యాలు మాత్రం పూర్తవుతాయి. అందుకోసమే పునరపి జననం పునరపి మననం. అర్థమైందా?
తప్పకుండా ఇవి జరిగి తీరేటియే. కానీ నీ లక్ష్యంలో స్పష్టత ఉంది, నీ సాధనలో పవర్ ఉంది, నీ మాటలో శక్తి ఉంది, నీకు త్రికర శక్తి ఉంటే ఏ క్షణ్ మే ఆప్కి జీవన్ బదల్ సక్తి హే. ఏ క్షణ్ మే ఆప్కి జీవన్ బదల్ సక్తి. ఒక్క నిమిషంలో మీ జీవితం మారిపోతుంది అంతే. సో అందుకోసమే మీ జీవితంలో తప్పకుండా సాకారం అవుతాయి. అయినాయి కూడా చాలామందికి ఈ సినీ హీరోలు కానీ మెగాస్టార్లు సూపర్ స్టార్లు వీళ్ళంతా విజువలైజేషన్ చేసిన వాళ్ళే. ఇప్పుడు వెంటనే ఇట్లా జరిగిపోలే వాళ్ళకి. ఇదిగో 10-20 సంవత్సరాల క్రితం అంటే కదా ఇప్పుడు వచ్చినాయి ఇవన్నీ. మీరు అనుకోవడంలో ఏమనుకుంటున్నారంటే జరుగుతుందో జరగదు గిట్లున్నది మీది. కాన్ఫిడెంట్ లెవెల్ లేదు, 100% లేదు. అందుకోసం జరగవు. ఇంకెన్ని జన్మలు వచ్చినా జరగవు. కాన్ఫిడెంట్ 100% ఉండాలి. పక్కా జరిగింది అనుకో, సులభంగా వేగంగా ఆనందంగా పక్కా జరిగింది అనుకో, జరుగుతుంది. అర్థమైనా? సో ఇలాంటి ట్రైనింగ్స్ ఖచ్చితంగా నేను త్వరలోనే ఆన్లైన్లో కానీ డైరెక్ట్ కానీ 100% వోల్టేజ్తో, ఎందుకంటే మళ్ళీ నేను ట్రైనింగ్కి వెళ్ళేస్తున్నాను కదా బాంబేలో. సో తప్పకుండా ఇట్లాంటి కంటిన్యూ క్లాసులు చేస్తాను. మీరందరూ అపరకు పేర్లు అయిపోయి మీరందరూ ఆరోగ్యంగా ఉండి హ్యాపీ భారత్ కావాలి, హ్యాపీ వరల్డ్ కావాలి. నేనైతే అయిపోయినా. ఎందుకంటే 1 year క్రితం నేను ఎందుకు ఈ వీడియోలు ఎందుకు చేయాలంటే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్స్ 10 లక్షలు తీసుకున్నారు అందరికీ. అందరూ థ్యాంక్స్ చెప్పాలి. అందరూ శత్రువులు కాదు, నీ దగ్గర ఉంటేనే కదా వాళ్ళందరూ తీసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళందరూ నాకు 10-20 లక్షలు పోయినాయి కాబట్టి సందువనలు అన్నీ పోయినాయి. కట్టుడు పనులు అయినా జర మంచుకున్నాయి కదా అందంగా. థ్యాంక్ యూ సో మచ్ అనాలి పనులకి. ఎందుకంటే నెగిటివ్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి, ఎందుకంటే నేర్పించారు నాకు గురువులు. అట్లా నెగిటివ్ కూడా జరిగితే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పు. ఎందుకంటే 10 లక్షలు పోయినాయి, ఇంకా 50 లక్షలు పోలే, ₹1 కోటి పోలేవు ఆరోగ్యానికి. థ్యాంక్ యూ సో మచ్ కదా. లక్షల్లోనే నష్టమైంది, కోట్లల్లో కాలేదు కదా. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి. సో ఇట్లా మీరు యాటిట్యూడ్ తయారు చేసుకుంటే తప్పకుండా మీ జీవితంలో ఎలాంటి లక్ష్యాన్నైనా చేరుతారు. నో డౌట్ ఉంటే అవుట్ అని చెప్తున్నాను. నో డౌట్. ప్రాక్టికల్ బాబా పాండంగం అంటేనే ఖచ్చితంగా మీరు క్లాసులు అటెండ్ కానీ మీరు జీవితంలో కూడా 0 to హీరో కావాలి, మీరు రియల్ హీరో కావాలి. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, లైక్ చేసిన వాళ్ళకి, షేర్ చేసిన వారికి, అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడానికి మీ అందరికి ధన్యవాదాలు, కృతజ్ఞత భావంతో చెప్తున్నాను. ఈ వీడియో అందరికీ ఫార్వర్డ్ చేయాలి. ముఖ్యంగా మీ పిల్లల్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి, మిమ్మల్ని కూడా అండర్ ఎస్టిమేట్ చేయకండి. మీతో ఏం కాదు అనకండి, మీతో అన్నీ అవుతాయి, మీతోటే అన్నీ అవుతాయి. తెలుసుకోండి, మీ పవర్ ఏందో తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.